పిన్నెల్లి సోదరులను కావాలని అక్రమ కేసులో ఇరికించారన్నారు మాజీ మంత్రి కాకాణి. 2 కుటుంబాలు గొడవపడి చంపుకుంటే దాన్ని పిన్నెల్లి సోదరులకు ఆపాదించడం దారుణమన్నారు. ఈ కేసులో రెండో ముద్దాయి వెంకటరామయ్య టీడీపీ వ్యక్తేనని, ఎమ్మెల్యే జూలకంటి సీఎం చంద్రబాబుతో కలిసి దిగిన ఫోటోలు కూడా ఉన్నాయన్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడితో ములాఖత్ అయ్యారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. దౌర్భాగ్యం, మీరు మానసికంగా శారీరకంగా పాపం ఆ కుటుంబాలు ఈరోజు దాదాపుగా రామకృష్ణారెడ్డిని చూస్తే మాకే కళ్ళంబడి నీళ్ళు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాపం భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. అంటే చెయ్యనటువంటి తప్పుకి ఈ సమాజంలో పాపం శిక్షపడి జైలుకి వెళితే ఎవ్వరం కూడా ఏమీ చేయలేకపోతున్నామే. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు, ఇంత దారుణమైనటువంటి సంఘటనలు ఏ రోజు లేవు అనేటువంటివి ప్రతి ఒక్కడిని ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఈరోజు ఆవేదనకి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు 2 విషయాలు: చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్, పిన్నెల్లి బ్రదర్స్ మీద ఉన్నటువంటి కక్ష సాధింపు. రామకృష్ణారెడ్డిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలా, ఎందుకంటే దాదాపుగా 4-5 సార్లు వరుసగా గెలిచినటువంటి వ్యక్తి. దానిని తీసుకొచ్చి ఏదో 30 సంవత్సరాలుగా కక్షలో కార్పణాలతో ఉన్నటువంటి 2 కుటుంబాలకు సంబంధించి ఒకే పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు చంపేస్తే దానికి సంబంధించి ఈరోజు ఈ చంపేసినటువంటి వ్యక్తి ఇతని పేరు వెంకటరామయ్య, రెండో ముద్దాయి. ఇతను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి చంద్రబాబు నాయుడుతో కలిసి దిగినటువంటి ఫోటో. ఇద్దరు కలిసి మధ్యలో చంద్రబాబు నాయుడు మధ్యలో ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి. ముద్దాయి చంపేసినటువంటి వ్యక్తి అంటే ఇతను ఏ పార్టీకి సంబంధించినటువంటి వాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాడా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాడు? తర్వాత చంపేసినటువంటి దాని మీద జేబీఆర్ జూలకంటి బ్రహ్మారెడ్డి ఇప్పుడు మామూలుగా ఇది ఒక అలవాటు అయిపోయింది కదా, నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా, వాళ్ళ తాలూకా, ఇళ్ల తాలూకా అని చెప్పి గర్వంగా వేసుకున్నట్టుగానే ఆయన కూడా పాపం నేను జేబీఆర్ మనిషిని అని చెప్పి గర్వంగా ఆ చంపినటువంటి హత్య చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ స్కార్పియో కారు మీద వేసుకున్నటువంటి ముద్ర ఇది.